ఎక్కడిది? వరంగల్ వరద బారుతుంది, హన్మకొండలో అలుగు వస్తుంది, కాజిపేట్ల కత్వా దుంకినట్టుంది. తెల్లారగట్ల గోపాల్పూర్ ఊర చెరువు కట్ట దిగుడుతోటి కాలనీల మీదకి ఎట్లురుకుతున్నాయో చూడుర్రి నీళ్లు. అమరావతి నగరు, ప్రగతి నగరు, సమ్మయ్య నగరు, టీవీ టవర్ కాలనీ, గాంధీ నగరు, గోపాల్పూర్ ఇట్లా చాలా కాలనీలు ఫస్ట్ ఫ్లోర్ దాకా నిండినాయి. 108 కాలనీల వరదలు బారితే ఇప్పుడిప్పుడే జరంత దేరుకుంటున్నాయి. 2000 మందిని ఇంకో జాగలకు పంపిండ్రు. అక్టోబర్ నెలలు ఇంత పెద్ద ఆనవాడు 100 ఏళ్ళల్లో ఇదే మొదలట మరి. అటు సైడు గోపాల్పూర్ సైడ్ మత్తడు ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది. ఈ మత్తాళ్ళు 2 మూసేసి ఒక్క సైడు 1 వే ఏది మన 100 ఫీట్ల రోడ్డుకు తీసిండ్రు కాలువ. ఆ కాలువను అండర్ గ్రౌండ్ చేసిండ్రు. ఆ అండర్ గ్రౌండ్ చేసి దాన్ని తలుపులు మూసేసిండ్రు నీళ్ళు పోకుండా. ప్రాంతం మా బియ్యం బస్తాలు మొత్తం, టీవీలు, పేపర్లు మొత్తం పోయినాయి సార్. తెల్లారంగా 5 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మా ఇల్లు కాల్ చేసి మొత్తం ఫంక్షన్ హాల్ పట్టదు. ఎక్కడోళ్ళు అక్కడ ఇండ్లెక్కి నిలబడితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పోయి ఆసరైతానికి తనలాడుతున్నారు. మునిగిన ఏరియాలకు మంత్రి కొండా సురేఖ మేడం వచ్చి పరిస్థితి అరుచుకొని పబ్లిక్ కు ధైర్యం చెప్పింది. ఇట్లా డ్రోన్లతోటి తిండి పొట్లాలు బంగ్లాల మీదికి పంపిస్తున్నారు. బయటికి తీసుకురావడం, దాదాపు 9 షెల్టర్లు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు అవన్నీ అందించడం జరుగుతుంది. చిన్నపిల్లలకు పాలు కానీ, బిస్కెట్స్ కానీ, ఎవరెవరికి ఫ్రూట్స్ కానీ. లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీ పబ్లిక్ తిప్పలాడుచుకునే పనులు ఉన్నారు. అటు హంటరోళ్ల సుత బొందివాగు బొంగుడుతోటి చిన్న గోస కాదు, భద్రకాళి బండ్ పనులు ఆగిపోవడంతోటి వరదంతి ఇళ్లకు చేరి అరిగోస పడుతున్నారు. గుడికి భక్తులు పోయే పరిస్థితి కూడా లేదు. మొత్తం మునిగిపోయి ఉంది, వస్తువులన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఏం చేసుకోవాలి, మేము ఏం తినాలి అసలు? 10 నిమిషాలు పస్తుగా ఉన్నాం మేము. అగో కాలేజీలో ఆడపిల్లలు సిక్కబడితే ఇట్లా పడవల్ల తీసుకొచ్చిండ్రు. అక్కడ మొత్తం వాటర్ ఫామ్ అయి పాములు కూడా వచ్చేసారు లోపలికి. చాలా భయంకరమైన పరిస్థితి. మెస్ సైడ్ వెళ్దామంటే అసలు వాటర్ మొత్తం ఇక్కడ హాఫ్ కి వచ్చేసినాయి, వెళ్ళలేకపోయినాం. లోపల ఉన్న వాళ్ళందరినీ అన్ని ఫస్ట్ ఫ్లోర్ కి పంపించేసినాం. వరంగల్ ఏ రోడ్ చూసినా వరద కాలువే, దాటే పరిస్థితే లేదు. పడవలు తిరుగుడే కష్టం ఉందంటే చూడుర్రిగా. బస్సులు, కార్లు, బండ్లు సగం బడ మునిగినాయి. అగో షటర్లకు ఎంత మీదికి దాకినాయో నీళ్లు. అంతా ఆగం ఆగం. ఇందులో నైట్ కురిసిన వర్షాలకు బాగా ఇబ్బందులతోటి మేము ఉన్న ప్రకారంలో ఈత కొట్టుకుంటే ఇటు పక్కకు రావాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రేపు వచ్చి అంతా చూస్తాడట. ఇక అటు ఖమ్మంలో మున్నేరు వాగు బొంగి ఉతారులున్న ఏరియాలో 2 అంతరాల బంగ్లాలను సగానికి ముంచేసిందంటే చూడుర్రిగా. దీనివల్ల ఒక 200 కుటుంబాల దాకా నీట మునిగిపోయాయి. వాన వచ్చిందంటే నిద్రే పోట్లే. చాలా మంది ఖాళీ చేసి కూడా పోయినారు. నీళ్ళు సమానందులోనే తడుస్తూ పోయినసారి కూడా అంతే అయింది. బట్టలు, మంచాలు అన్ని పాపం గలీజ్ గలీజ్ మొత్తం అయినాయి. కరీంనగర్ లో ఆనదంచుడుకు లోయర్ మానేర్ డ్యాం నిండితే 14 గేట్లెత్తి నీళ్లు కిందికి ఇడుస్తుర్రు. నాగర్ కర్నూలు నాగసముద్రం చెరువు బొంగుడుకో మనిషి కొట్టుకపోయిండు. రామాపురం పశువుల వాగు మీద బ్రిడ్జి కట్టమంటే కడతలేరని అన్న వరదలకు కొన్ని నిరసన చేసిండు.